హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. సో ఫ్రెండ్స్, ప్రాక్టికల్గా చేయాలంటే మనము ఫస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాము. సో ఎలా క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ వేస్ ఉండే డేటాబేస్ క్రియేట్ చేసుకోవడానికి డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అని చెప్పేసి ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వచ్చు. తర్వాత ఓకే అని చెప్పేసి డేటాబేస్ క్రియేట్ అయిపోతుంది. లేదంటే క్వైరీ రాయొచ్చు, క్రియేట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ వచ్చేసి SQL తెలుగు అని చెప్పి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ లేదంటే F5 అని ప్రెస్ చేసినా సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ రిఫ్రెష్ చేయండి, చూడండి ఇక్కడ SQL తెలుగు అని చెప్పేసి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ అవైలబుల్ డేటాబేసెస్లో కూడా చూసుకోవచ్చు SQL తెలుగు అని చెప్పేసి. ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ డేటాబేస్లోకి వెళ్ళి క్వైరీస్ రాయాలి. లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ డేటాబేసెస్లో ఏ డేటాబేస్ చూపిస్తుందో మనం టేబుల్ క్రియేట్ చేసినా ఏం చేసినా సరే అందులో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాని గురించి యూజ్ SQL తెలుగు అంటే ఆ డేటాబేస్ నేమ్, యూజ్ డేటాబేస్ నేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. చూసారా, పైన ఇక్కడ అవైలబుల్ డేటాబేసెస్లో SQL తెలుగు అని చెప్పేసింది. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఈ విధంగా వద్దు అనుకుంటే డేటాబేస్ డిలీట్ చేయొచ్చు. డ్రాప్ డేటాబేస్ నేమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ డేటాబేస్ వచ్చేసి డిలీట్ అవుతుంది. కానీ డిలీట్ చేసేటప్పుడు మీరు ఆ కరెంట్ డేటాబేస్లో ఉండకూడదు. SQL తెలుగు ఉంది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమంటుంది, మీరు ప్రజెంట్ ఆ డేటాబేస్ యూస్ చేస్తున్నారు కాబట్టి వేరే డేటాబేస్ సెలెక్ట్ చేసి అప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డేటాబేస్ అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రూపింగ్ వచ్చేస్తుంది. అలా గ్రూపింగ్ రాకూడదు అనుకుంటే గో అని ఇచ్చేసేయాలి. గో అనే కీవర్డ్ ఇచ్చేస్తే బ్రేక్ అయిపోతుంది. గ్రూపింగ్ వచ్చేసి ఇండివిజువల్గా క్వైరీస్ను మనం రన్ చేసుకోవచ్చు. గో అనే కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు ఆ గ్రూపింగ్ను బ్రేక్ చేసుకోవడానికి. సో ఈ విధంగా డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, డ్రాప్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.